నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మీలో నన్ను చాలా మంది అన్నీ కూడా హై ఎండ్ సీసీ వెహికల్స్ చేస్తున్నారు. కొంచెం తక్కువ బడ్జెట్‌లో 100 సీసీ వెహికల్స్, 110 సీసీ వెహికల్స్ కూడా చేయండి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే హీరో నుంచి మనకి హీరో ప్యాషన్ ప్లస్ అన్నమాట. మనకి ఇది 100 సీసీలో అలాగే 1 లాక్ బడ్జెట్‌లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్‌గా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్యాషన్ ప్లస్‌లో మనకి కంప్లీట్‌గా ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని కలర్స్ ఉన్నాయి, అలాగే ఇంకా ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, మైలేజ్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్‌గా పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఒక మీరు 1 లాక్ బడ్జెట్‌లో ఒక బైక్ కొనాలని చూస్తుంటే గనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రయత్నం చేయండి. టూ వీలర్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే కింద హైప్ అని ఉంటుంది. మీరు హైప్ చేస్తే కనుక వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు కొంచెం బూస్టప్ అయితే వస్తుందన్నమాట. అలాగే సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెంచండి. మనం 1 లాక్ సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో అయితే ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి కంప్లీట్‌గా 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి డ్రమ్ వేరియంట్, అలాగే ఇంకొకటి డిస్క్ వేరియంట్ అన్నమాట. మీరు దీంట్లో కంప్లీట్‌గా 8 కలర్స్ అయితే ఉంటాయి. 8 కలర్స్‌లో మీరు నచ్చిన కలర్‌లో మీరు దీన్నైతే చూస్ చేసుకోవచ్చు. ఇక మనం బైక్ గురించి మాట్లాడుకుంటే గనుక బైక్ యొక్క గ్రాఫిక్స్ మనకి ప్రీవియస్‌గా ఉన్న గ్రాఫిక్స్ కన్నా ఇంకా మనకి బెటర్‌గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా మనకి ఒక 100 సీసీ వెహికల్‌లా కాకుండా ఒక 125 సీసీ వెహికల్‌లా మనకి దీని యొక్క లుక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి బాగానే అయితే ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా మనకి అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇక వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మనకి టాప్ లో మిర్రర్స్ అనేవి మనకి చూడటానికి ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ విండ్షీల్డ్ మనకి చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే డూమ్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది. డూమ్ పైన ఇక్కడ మనకి హీరో బ్యాడ్జ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ హెడ్ లైట్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నైట్ టైం విజిబిలిటీ కానీ ఇంటెన్సిటీ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఆన్ చేస్తే మనకి హెడ్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. చాలా బ్రైట్ గా కనిపిస్తుంది హెడ్ లైట్ యొక్క విజిబిలిటీ అనేది. నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ చూడొచ్చు. ఇక్కడ మనకి కంప్లీట్ గా టెలిస్కోపిక్ ఫోక్స్ అని ఇచ్చారు అనమాట. మనకి సస్పెన్షన్ అనేది ఒక 100 సీసీలో మనకి ఎనఫ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 80/100 సెక్షన్ టైర్ ఇచ్చారు అనమాట. ఇది కంప్లీట్ గా 18 ఇంచెస్ ట్యూబ్లెస్ ఎలా ఇస్తే మనకి దీని ఒక టైర్ అనేది ఇచ్చారు. వీల్ కూడా చూడొచ్చు. మనకి ఒక స్పోర్టీ డిజైన్ మనకి వీల్ పైన స్టిక్కరింగ్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డిస్క్ వేరియంట్ తీసుకుంటే మనకి అక్కడ కంప్లీట్ గా 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. మీరు బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే మీరు డిస్క్ వేరియంట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు డ్రమ్ బ్రేక్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మనకి ఐబిఎస్ అయితే ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక మనకి ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి కొంచెం ఎంగేజ్ అయ్యి ఈ డ్రమ్ వేరియంట్ లో కూడా మనకి బెటర్ బ్రేకింగ్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ గా మనకి గ్లాసీ బ్లాక్, మ్యాటీ బ్లాక్ కాంబినేషన్ మనకి దీని యొక్క మడ్ గార్డ్ అనేది డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి టెక్నికల్ గా ఇక్కడ 97.2 సీసీతో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ తో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ అనేది 7.91 bhp పవర్ ని అలాగే 8.05 Nm టార్క్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాంగ్ విత్ దీంట్లో 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు హీల్ అండ్ త్రో షిఫ్ట్ అయితే ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఈ ఇంజిన్ అనేది మనకి డైలీ లైఫ్ లో మనకి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 168 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సఫిషియెంట్ గా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 790 mm అయితే ఉంటుంది. మినిమం మీరు 5.1, 5.2 ఉన్నా కూడా మీరు అయితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఈ బైక్ ఒక కెర్ వెయిట్ కూడా మనకి 116 kg అయితే ఉంటుంది అనమాట. వెయిట్ అనేది మరి అంత వెయిట్ అయితే ఏముండదు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది వెహికల్ అనేది. ఎందుకంటే ఇది మనకి 100 cc వెహికల్ కాబట్టి. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ కూడా దీంట్లో కంప్లీట్ గా 11 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా మెటల్ ట్యాంక్ అనమాట. ట్యాంక్ పైన ప్యాషన్ ప్లస్ అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే E20 క్యాబిల్స్ రావడం వల్ల మనకి ఇక్కడ చూడొచ్చు E20 స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. ఈ బైక్ ఒక మైలేజ్ అనేది మనం అరౌండ్ 65 నుంచి 70 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ ప్యానల్స్ మీద i3s అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీంట్లో మనకి i3s టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది. మనకి సైలెంట్ స్టార్ట్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ టాప్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది. అలాగే సెంటర్ స్టాండ్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క డ్రైవ్ టైప్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా క్లోజ్ టైప్ చేయించారు కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా మనకి వెహికల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే లేడీస్ కి యూస్ఫుల్ అయ్యే ఇక్కడ మనకి స్టెప్ ఫుట్రెస్ట్, శారీ గడ్డు రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ట్విన్ ట్యూబ్ ఎమిషన్ షాక్ అబ్జర్వర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి రెడ్ కలర్ అయితే. ఇవి మనకు కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా ఒక 5 స్టెప్స్ అనేవి
అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా 80/100 సెక్షన్ టైర్. ఇది కూడా మనకి 80 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ట్యూబ్లెస్ టైర్స్ రావడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ టైర్ ప్యాటర్న్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు. దీంట్లో మనకి సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ పైప్ ఇచ్చారనమాట. సో మనకి హీట్ షీట్ కూడా మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఒకసారి వినిపిస్తుంది చూడండి. అలాగే దీనికి బ్రేక్ లివర్ కూడా చూడొచ్చు, కొంచెం యూనిక్ గా డిజైన్ చేశారు. మన ఫుట్ అనేది ఇంజిన్ కి తగలకుండా మనకి, అంటే హీట్ అనేది మన ఫుట్ కి తగలకుండా కొంచెం ప్రొటెక్షన్ మనకి కొంచెం యూనిక్ గా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా సింగిల్ సీట్ ఇచ్చారనమాట. సో సీట్ యొక్క కుషనింగ్ లెవెల్స్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా కంఫర్టబుల్ సీట్ మనకి దీనికైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి స్ట్రాంగ్ గ్రాబ్ బార్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దీనిపైన ఇక్కడ మనకి హీరో బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది ఈ వెహికల్ అయితే. నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్లచ్ కూడా మనకి చాలా లైట్ అయితే ఉందన్నమాట. అలాగే స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పాస్ వచ్చేది మనకి సెపరేట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. హై బీమ్ లో బీమ్ ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే i3s టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ కిక్ రాడ్ రెండు అయితే ఉంటుంది. ఇది మనకి 100cc వెహికల్ కాబట్టి. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి కీ అనేది హీరో లోగోతో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే హీరో లోగో ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ న్యూట్రల్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ డిజిటల్ టాకోమీటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చిన్న డిస్ప్లే ఉంది కదా, దీంట్లో చూసుకుంటే ఇక్కడ ఓడోమీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది, క్లాక్ ఉంది, అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, ఓడోమీటర్స్ ఉన్నాయి, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి రెండు బటన్స్ ఇచ్చారు. మనకి మోడ్ బటన్, షిఫ్ట్ బటన్ అనమాట. సో రెండైతే ఇచ్చారు. దీని ద్వారా మనం కొన్ని ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ బోర్డు ఇచ్చారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 78,870 రూపాయలు అయితే ఉంది. సో ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1 lakh నుంచి 1,04,000 మధ్యలో అయితే వ్యారీ అయితే అవుతుంది. ఎందుకంటే యాక్సెసరీస్ బట్టి మారుతుంది, అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఆఫర్స్ బట్టి, అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా డే బై డే మారుతుంది కాబట్టి. సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అని మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ కూడా విజిట్ చేసి మీరు ఎగ్జాక్ట్ ఆఫర్స్ అండ్ ప్రైస్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హీరో ప్యాషన్ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట 100cc లో చూసుకున్నట్టయితే. సో దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తాను. సో వీడియో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.